Welcome to ABN and PRR College of Science Cover online classes, and myself Prasad, lecturer in computer science, and this is for final become occasional students web technologies, and this is for our 26th lecture. Okay students, all of you regularly watch our videos in our YouTube channel ABN and PRR College of Science. ABN PRR College online classes cover. అండ్ ఈ లెసన్స్ వినేటప్పుడు మీరు కంపల్సరీగా నోట్స్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ కవర్ చేసుకుంటున్నాము, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా నోట్స్లో నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకే, అండ్ కమింగ్ టు ది టుడేస్ సెషన్. సో ఆల్రెడీ మనము 25th లెక్చర్లో సెకండ్ యూనిట్లో సిఎస్ఎస్ బోర్డర్స్ లేదా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యామండి. ఓకే, 25th లెసన్లో మన స్టైల్ షీట్స్కి సంబంధించి ప్రాపర్టీస్ ఏంటి, వాల్యూస్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంట్లో బోర్డర్స్ అనే ప్రాపర్టీ గురించి 25th లెక్చర్లో మనం కవర్ చేసుకున్నామండి. ఓకే, సో ఫ్రమ్ టుడేస్ క్లాస్ ఇంకా సో మనం ఈరోజు క్లాస్లో సిఎస్ఎస్ ప్రాపర్టీస్కి సంబంధించి దేని గురించి తెలుసుకుంటున్నామంటే టెక్స్ట్కి సంబంధించి ప్రాపర్టీస్ తెలుసుకుందామండి. ఓకే, ఈ ప్రాపర్టీస్ అనేవి ఏం చేస్తాయని చెప్పుకున్నాము, మన HTMLలో లేదా మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేసే పేజెస్కి సమ్ అడిషనల్ స్టైల్స్ని అప్లై చేస్తున్నామండి. ఓకే, అంటే మనం ప్రిపేర్ చేస్తున్న డాక్యుమెంట్లో టెక్స్ట్కి అంటే డేటాకి అడిషనల్ సెట్టింగ్స్ అనేవి మనం స్టైల్ షీట్స్ ద్వారా చేస్తున్నాం. ఇక్కడ సో ఈరోజు క్లాస్లో ఒక టెక్స్ట్కి సంబంధించి ఎటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేయగలము అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఓకే, సో మనకి ఈ ఫస్ట్ ప్రాపర్టీ, ఈ టెక్స్ట్కి సంబంధించి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే కలర్ ప్రాపర్టీ అండి. ఓకే, ప్రాపర్టీ నేమ్ ఏంటి? కలర్ అనమాట. సో ఆల్రెడీ మనము ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు కలర్ ప్రాపర్టీని చాలాసార్లు ఉపయోగించామండి. సో ఈ కలర్ ప్రాపర్టీ దేనికి ఉపయోగపడుతుంది? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కలర్ ప్రాపర్టీ? ఇస్ నథింగ్ బట్ సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఏ కలర్ టు ది టెక్స్ట్, మనం డిస్ప్లే చేసే టెక్స్ట్కి ఏదైనా ఒక కలర్ అనేది ప్లేస్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కలర్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాము. సో ఏం చేయాలి మనం ఇక్కడ కలర్ కోలన్ అని చెప్పేసి ఏ కలర్ అయితే మనం స్పెసిఫై చేసుకుంటామో ఆ కలర్ అనేది ఆ టెక్స్ట్కి అప్లై అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కోలన్ గ్రీన్ అని అప్లై చేశాను అనుకోండి, మనం డిస్ప్లే చేసే టెక్స్ట్కి ఎటువంటి కలర్ అనేది అప్లై అవుతుంది? గ్రీన్ కలర్ అనేది మనకి అప్లై అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ కలర్ ప్రాపర్టీ. ఓకే, సో సిఎస్ఎస్ టెక్స్ట్కి సంబంధించి ఫస్ట్ ప్రాపర్టీ కలర్. నెక్స్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ అలైన్మెంట్. టెక్స్ట్కి అలైన్మెంట్ చేయడం అండి. అంటే చూడండి, మన వర్డ్ డాక్యుమెంట్లో అలైన్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఒక టెక్స్ట్ రాసేటప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి డాక్యుమెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. సెంటర్ అలైన్మెంట్, సెంటర్ని బేస్ చేసుకుని అటు ఇటు కూడా ఈక్వల్గా అలైన్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ రైట్ అలైన్మెంట్, టెక్స్ట్ అనేది మన డాక్యుమెంట్కి రైట్ సైడ్ నుంచి ప్రాపర్ అలైన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అవునా? సో అలాంటి అలైన్మెంట్ చేయడానికి మనకి సిఎస్ఎస్లో మనం ఉపయోగించుకునే ప్రాపర్టీ నేమ్ ఏంటంటే టెక్స్ట్ అలైన్ అని చెప్పేసి ఉపయోగించుకుంటామండి. ఓకే, సో టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు సెట్ ది హారిజంటల్ అలైన్మెంట్ ఆఫ్ ఏ టెక్స్ట్. అంటే టెక్స్ట్కి అలైన్మెంట్ అనేది సెట్ చేయడానికి మనము ఉపయోగించుకుంటున్నాము. సో మరి ఈ ప్రాపర్టీకి వాల్యూస్ ఉంటాయి. అంటే ఎలా ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, ఓకేనా, ఆర్ సెంటర్డ్ అలైన్మెంట్ ఉండాలా, లేకపోతే జస్టిఫైడ్ ఉండాలా? ఈ 4 వాల్యూస్లో మనము ఏదన్నా ఇవ్వచ్చు. లెఫ్ట్ అలైన్మెంట్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అలైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. రైట్ అలైన్మెంట్ అంటే టెక్స్ట్ అలైన్మెంట్ అనేది రైట్ నుంచి ఉంటుంది.
సెంటర్డ్ అంటే అటు ఇటు ఈక్వల్గా సెంటర్ని బేస్ చేసుకుని స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి టెక్స్ట్. అదే జస్టిఫైడ్ అన్నాం అనుకోండి, అటు ఇటు కూడా మనకి సమానంగా ఉంటుందన్నమాట. అటువంటి దాన్ని జస్టిఫైడ్ అంటాం. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి H1, దిస్ ఇస్ H1 అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? టెక్స్ట్ని హెడ్డింగ్ 1 లెవెల్లో డిస్ప్లే చేస్తుంది. దాని యొక్క అలైన్మెంట్ ఏమని చెప్తుందని చూడండి, ఇక్కడ టెక్స్ట్ అలైన్ కోలన్ సెంటర్. అంటే మన HTML డాక్యుమెంట్లో H1 ఉపయోగించుకుని ఏ టెక్స్ట్ని అయితే మనం డిస్ప్లే చేస్తామో ఆ టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ అనేది ఎక్కడ ఉంటుందండి? సెంటర్ ఉంటుంది. ఆ టెక్స్ట్ అనేది ఎక్కడికి వస్తుంది? సెంటర్కి వస్తుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ H2 టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అంటున్నామండి. అంటే ఇప్పుడు అలైన్మెంట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ నుంచి అసైన్ అవుతుంది, అలాగే రైట్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెక్స్ట్ అలైన్. సో టెక్స్ట్కి సంబంధించి ఇది సెకండ్ ప్రాపర్టీ ఏంటి? అలైన్ అనమాట. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టెక్స్ట్ని అలైన్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్? ఓకే, ఇంకా కమింగ్ టు ది థర్డ్ ప్రాపర్టీ, టెక్స్ట్ డెకరేషన్. ఓకే, ఈ టెక్స్ట్ డెకరేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఒక టెక్స్ట్ని డిస్ప్లే చేసి ఓకే ఆ టెక్స్ట్ మీదకి లైన్స్ని అసైన్ చేయాలి. అంటే ఒక అండర్లైన్ ఇవ్వాలి, టెక్స్ట్ ఒకటి రాసి దానికి అండర్లైన్ ఇవ్వాలి, అవునా? అండర్లైన్ చేస్తున్నాము. లేదా ఒక టెక్స్ట్ రాసి టెక్స్ట్కి పైన అండర్లైన్ కావాలి, అంటే పైన ఒక లైన్ అనేది కావాలి. లేదంటే ఒక టెక్స్ట్ రాసి టెక్స్ట్కి కొట్టేసినట్టుగా కనిపించాలి, అంటే స్ట్రైక్ ఫార్మెట్లో, అవునా? ఇలాంటి ఆపరేషన్స్ని చేయడానికి మనము ఈ టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటామండి, రైట్? సో టెక్స్ట్ డెకరేషన్ అంటే టెక్స్ట్కి డెకరేషన్ చేస్తున్నామండి. విచ్ టైప్ ఆఫ్ డెకరేషన్? అండర్లైన్ చేయాలనుకుంటున్నామా, టెక్స్ట్ పైన ఓవర్లైన్ చేయాలనుకుంటున్నామా, టెక్స్ట్ని లైన్ త్రో చేయాలనుకుంటున్నామా, లేకపోతే ఎటువంటి లైన్స్ అవసరం లేదనుకుంటున్నామా, అవునా? సో ఇలాంటి స్టైల్స్ని అప్లై చేయడానికి టెక్స్ట్కి సంబంధించి మనకున్న ప్రాపర్టీ ఏంటి? టెక్స్ట్ డెకరేషన్, రైట్? ఓకే, సో చూడండి ఇక్కడ ద టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఆర్ రిమూవ్ డెకరేషన్స్ ఫ్రమ్ టెక్స్ట్. అవి ఏంటంట చూడండి, టెక్స్ట్ డెకరేషన్ ఓవర్ లైన్ అంటున్నాను. అంటే H1లో మనం ఇంప్లిమెంట్ చేసిన డాక్యుమెంట్ టెక్స్ట్ ఎలా ఉంటుందండి? ఓవర్ లైన్, టెక్స్ట్కి పైన లైన్ వస్తుంది అనమాట, అవునా? అటువంటి దాన్ని ఓవర్ లైన్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఇంకొకటి చూడండి, టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రో అంటున్నామండి. అంటే ఏంటి? టెక్స్ట్ మీదన ఒక టెక్స్ట్ కనబడుతుంది మనకి, ఓకే? అదే ఒకేషనల్ టెక్స్ట్ని అండర్ స్ట్రైక్ చేసుకోవాలండి, కొట్టేయాలనుకుంటున్నాము. సో దాన్ని లైన్ త్రో అనే డెకరేషన్తో మనం స్టైల్స్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఇంకొకటి ఏంటి? అండర్లైన్, అంటే టెక్స్ట్కి అండర్లైన్ వస్తుంది అనమాట, ఓకే? సో ఇలాగ టెక్స్ట్ని డెకరేషన్, టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ అండర్లైన్ చేయాలా, ఓవర్లైన్ చేయాలా, లైన్ త్రో చేయాలా, లేకపోతే అవసరం లేదా? ఓకే, సో అవసరం లేదా అంటే నార్మల్గా కూడా టెక్స్ట్కి లైన్ ఏమీ రాదండి. మరి దానికి నన్ను ఉపయోగించుకోవడం వల్ల మనకు కలిసి వచ్చింది ఏంటి అంటే మన హైపర్ లింక్స్ని డిఫైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అండర్లైన్ వస్తుందండి. ఓకే, డాక్యుమెంట్లో హైపర్ లింక్స్ని క్రియేట్ చేసినప్పుడు హైపర్ లింక్ టెక్స్ట్కి కింద లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అక్కర్లేదు అనుకుంటున్నాము. సో అప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి? టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాం అనమాట. సో దట్ ఇస్ అ వెరీ రేర్ కేసెస్. మెయిన్లీ ఈ మూడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైను, ఓవర్లైను, లైన్ త్రో. ఓకే, దట్ ఈస్ అబౌట్ టెక్స్ట్ డెకరేషన్. ఓకే, సో ఫస్ట్ ఏమో అలైన్మెంట్ కలర్ చూసాము, కలర్ తర్వాత టెక్స్ట్ అలైన్మెంట్ చూసాము, దాని తర్వాత టెక్స్ట్ డెకరేషన్. ఓకే, టెక్స్ట్కి సంబంధించి ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే టెక్స్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. టెక్స్ట్ని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటండి? అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నామా, ఓకే, లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నామా, టాగిల్ కేస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నామా, అంటే టెక్స్ట్ యొక్క కేసెస్ని మార్చడానికి మనము ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, రైట్? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో P డాట్ అప్పర్ కేస్ అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము.
ప్రాపర్టీ ఎలా యూజ్ చేసాము, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్. అంటే మన డాక్యుమెంట్లో పి అని ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో, పీ ట్యాగ్ ఉపయోగించుకుని ఏ టెక్స్ట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ టెక్స్ట్ దగ్గర మనం అప్పర్ కేస్ అనే క్లాస్ను కాల్ చేసామనుకోండి, ఆ టెక్స్ట్ అంతా కూడా ఎలా ఉంటుంది, అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నాం మనము. మీరు డాక్యుమెంట్లో స్మాల్ లెటర్స్ టైప్ చేయండి, ఎలాగైనా టైప్ చేయండి, బట్ అది మాత్రం ఫైనల్గా అవుట్పుట్కి వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది, అప్పర్ కేస్ లెటర్స్లోకి మనకు డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అలాగే లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ ఉపయోగించుకుని వాల్యూ ఏమి ఇస్తాము, లోయర్ కేస్ అని ఇస్తామండి. ఓకేనా? సో వెంటనే మనకి ఏమవుతుంది, ఆ టెక్స్ట్ అంతా కూడా లోయర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అలా కాకుండా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్ అని ఇచ్చామనుకోండి, ఓకే, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్ అంటున్నాము. అంటే ఇదేం జరుగుతుందంటే ప్రతి ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత వచ్చే టెక్స్ట్ స్టార్టింగ్ లెటర్ ఎలా కనబడుతుందండి, క్యాపిటల్ లెటర్ కనిపిస్తుంది అనమాట. జస్ట్ లైక్ వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్, మనం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అలాగే రాస్తూ ఉంటాం కదా, జస్ట్ లైక్ అనమాట. సో క్యాపిటలైజ్ అంటే ఒక ఫుల్ స్టాప్ దగ్గర కానీ లేదా స్టార్టింగ్లో కానీ క్యారెక్టర్ ఎలా వస్తుందండి, క్యాపిటల్ లెటర్ అనేది కనిపిస్తుంది అనమాట. దాన్ని క్యాపిటలైజ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో దట్ ఈస్ అబౌట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, టెక్స్ట్ కలర్ అవుట్ చూసాము, తర్వాత అలైన్మెంట్ చూసుకున్నాము, డెకరేషన్, ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో 4 ప్రాపర్టీస్ చెప్పుకున్నాము ఇప్పుడు టెక్స్ట్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ ఇండెంటేషన్. దీన్ని టెక్స్ట్ ఇండెంట్ అంటూ ఉంటాము. ప్రాపర్టీ నేమ్ ఏంటి, టెక్స్ట్ ఇండెంట్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టెక్స్ట్ ఇండెంట్ అంటే మనము పారాగ్రాఫ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, ఓకే, సో మనం పారాగ్రాఫ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్కి స్పేస్ వదిలిపెడుతూ ఉంటాము. అంటే ఫస్ట్ లైన్ని పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము, కొన్ని పిక్సెల్స్ స్పేస్ వదిలిపెడుతూ ఉంటామండి. సో ఆ స్పేస్ ఎంత కావాలి అనేది దేని ద్వారా చెప్పచ్చు అంటే టెక్స్ట్ ఇండెంట్ అనే ప్రాపర్టీ ద్వారా చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ టెక్స్ట్ ఇండెంట్ 50 px అని చెప్పేసి ఇస్తున్నానండి. మీనింగ్ ఏంటి, మనం ప్రిపేర్ చేస్తున్న పారాగ్రాఫ్లో ఫస్ట్ 50 పిక్సెల్స్ అంటే ఒక 50 పాయింట్లు అనమాట, ఒక 50 డాట్స్ స్పేస్ వదిలిపెట్టేసి మనకి టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, దాన్ని టెక్స్ట్ ఇండెంట్ అంటామండి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ స్పేసింగ్ అండి, లెటర్ స్పేసింగ్. ఇది దేనికి ఉపయోగపడుతుంది, చూడండి, యూజ్ టు స్పెసిఫై ద స్పేస్ బిట్వీన్ ది క్యారెక్టర్స్ ఇన్ ఏ టెక్స్ట్. ఒక టెక్స్ట్లో లెటర్స్ ఉంటాయి అంటే క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, చూడండి, ఇక్కడ క్యారెక్టర్స్ అనే టెక్స్ట్ ఉంది, దీంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, CHARACTERS, ఇవి క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ మధ్యన స్పేస్ అసైన్ చేయడానికండి. ఓకే, ఇక్కడ చూడండి లెటర్ స్పేసింగ్ 3 px అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి మధ్యలో స్పేస్ ఎంత ఉంటుందండి, 3 px అంటే 3 పిక్సెల్ స్పేస్ అనేది మనకు అక్కడ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ లెటర్ స్పేసింగ్. ఓకేనా, సో ఇవి మనకి టెక్స్ట్కి సంబంధించి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. సో 5 మార్క్స్లోనే అడగచ్చు లేదా 10 మార్క్స్లోనే అడగచ్చు అండి. 5 మార్క్స్కి అడిగితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అని అడుగుతాడు. లేదు 10 మార్క్స్కి అడుగుతున్నాడు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ CSS ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటాడు. సో 10 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ CSS ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అన్నప్పుడు మనకు నచ్చిన ఏమైనా రాయొచ్చండి. మనం ముందు క్లాస్లో బార్డర్ నేర్చుకున్నాం, అవి రాయొచ్చు, దాన్ని కలిపి టెక్స్ట్కి రాయొచ్చు. తర్వాత ఫాంట్కి సంబంధించి నేర్చుకుంటాము, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో మనకు సెకండ్ యూనిట్లో కంటెంట్ తక్కువ ఉంటాయి, బట్ ఆ 10 మార్క్స్ క్వశ్చన్లు ఎలా అని అడగచ్చు అనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. అది బెస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ అండి. ఒకవేళ అది కాదు, వేరే క్వశ్చన్ ఏం ఇద్దాం అనుకుంటే ఏమని అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ CSS ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటారు. అంటే CSSలో మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ వాల్యూస్ ఏంటి అని అడుగుతారండి. అవి మన ఇష్టం, ఏమైనా రాయొచ్చు, బోర్డర్కి సంబంధించినవి రాయొచ్చు, టెక్స్ట్కి సంబంధించినవి రాసుకోవచ్చు. ఓకేనా, లేదా సమ్ అదర్ వేరే ఏదైనా ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ రాయొచ్చు. ఓకేనా, ఏవో మనం నేర్చుకుంటున్నామండి ఇక్కడ, అవన్నీ కలిపి ఒక క్వశ్చన్ కింద మనం అక్కడ రాయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. సో మన CSS ప్రాపర్టీస్లో సెకండ్ టైప్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే,
రైట్. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక సో వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా మన పర్సనల్ వాట్సాప్ నెంబర్ కానీ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద నీట్గా నోట్ చేసుకుంటూ ఉండండి. ప్రాపర్టీస్ ఏంటి, వాటికి వాల్యూస్ ఎలా ఇస్తున్నాము, ఇంకొక పాయింట్. ఓకే, అవి మన రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మనకి ఈజీగా ఉంటుంది అనమాట అండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.